బ్యాంక్ ఆదాయాన్ని ఎందుకు మీరు కూడగొడుతున్నారు? మరి ఎన్ని రోజులు కడతారు? మేము రిప్రజెంటేషన్ ఇచ్చి లెటర్స్ ఇంటికి ఇవ్వట్లేదు మాకు రిప్లై లెటర్స్. 1 year అవుతుంది కదా, 1 year నుంచి తను ఇచ్చింది 1 year అవుతుంది, నేను ఇచ్చి నెల 10 రోజులు అవుతుంది. నెల 10 రోజుల నుంచి ఏం చేస్తున్నారు సార్? మాకు సమాధానం చెప్తే మేము వెళ్తాము సార్. హీరింగ్ అవసరం లేదు సార్, మేము ఇప్పుడు రాలేదు, మేము సమాధానం చెప్తే వెళ్తాము. మాకు మీటింగ్ కావాలి పర్సనల్ గా. ఒక ఏడీ సార్ డబ్బులు తినేసి ఏం చెప్తాడు ఆయన? మరి ఎలా మాట్లాడాలి సార్? అసలు ఏం లేదంటారు? మేమేమంటున్నామండి సార్, ఎన్ని సంవత్సరాల మీరు సుధాకర్ రెడ్డి సార్ని అడుగుండ్రి, మధుసూదన్ రెడ్డి సార్ని అడుగుండ్రి, ఇప్పుడు వచ్చిన రామకృష్ణారెడ్డి సార్ని అడుగుండ్రి, సువర్ణ మేడంని అడుగుండ్రి. ఏం చెప్పులు అడగాలన్నా సార్? ఆఫీస్ చుట్టూ తిరగాలంటే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిందంటే 1 week లో 3 years చేయాలి కదా సార్. ఒక రిప్రజెంట్ ఇప్పుడు కాదు, 3 years నుంచి ఇస్తున్నాం. ఆఫీస్ లో బాగుంటది కానీ ప్రతిసారి వాయిదాలు వేసుకుంటూ పోతుంటే ఎట్లుంటది సార్? ఇచ్చాం సార్, అరే 200 కోట్లు సార్ గవర్నమెంట్ కి. ఒక్క కాడ పార్కింగ్ నో పార్కింగ్ లో పెడితే గల్లా బట్టి వసూలు చేస్తుండ్రు పైన వేసి. నెక్స్ట్ ఇయర్ సోషల్ మీడియాలో పెట్టాలి మీకు అట్లాగే ఉండాలండి. తిరగడం వల్ల ఇప్పుడు పెనాల్టీ కట్టించుకోండి. 2017 లో 3 సంవత్సరాలు 2 సంవత్సరాలకే 49 కోట్లు పెనాల్టీ ఇచ్చారు మీరు. 8 సంవత్సరాలకి ఎంత? మాకు లెటర్ మేము ఏం యాక్షన్ తీసుకోము, వాళ్ళు చేసిందంతా ప్రకారం కట్టిస్తాము సార్. ఎప్పుడు 49 కోట్లు పెనాల్టీ వేసారు. 8 సంవత్సరాలకి ఎంత పెనాల్టీ వేయాలి? ఒక్కొక్కరికి 8 క్వారీలు, ఏ అనుమతి లేకుండా 8 క్వారీలు నడిపిండు 10 సంవత్సరాల నుంచి నడిపిండు. మీరు ఒకసారి ప్రతి డాక్యుమెంట్ మాట్లాడి మొత్తం పచ్చి అబద్ధం. సరే ఆఫీస్ సార్, 100 సార్లు కాళ్ళు చెప్పులు అరుగుతాయి సార్. ఒక రిప్రజెంటేషన్ తెలంగాణ సొమ్ము కాదు, ఆంధ్రోడికి లీజుకి ఇచ్చి ఇలా ఇచ్చేస్తాడు. ఆయన రఘుబాబు చెప్పిన సబ్జెక్ట్ లా 0 మొత్తం తప్పుదోనే పట్టించాడు. ఇప్పుడు దాకా మేడం దృష్టిలో లేదు. 2 years కి 45 కోట్లు పెనాల్టీ ఇచ్చారు. 8 క్వారీలకు ఎన్ని కోట్లు వేయాలి మీరు? 500-600 కోట్ల రూపాయలు ప్రభుత్వం రాసిన డబ్బులు రాకుండా పక్కదారు పట్టించుకుంటా వీళ్ళు దాని వెనకాల సపోర్టర్ ఎవరున్న వాళ్ళు మొత్తం పెద్ద ముఠా. అది వద్దాం, ఎవరికి వద్దాం, ఈడీ దాకా పోతుంది. సోషల్ మీడియా పెడతాండి సార్. అది వదిలేండి. 2 ఇన్ఛార్జ్ అక్కడక్కడ బిజీ ఉంది కాబట్టి నేను పిలుస్తుంది. వాయిదా పిలిచారు. వాయిదా ఇచ్చినప్పుడు ఎందుకు పిలవడం? మమ్మల్ని ఎందుకు ఇంకా పిలుస్తారు? మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయినప్పుడు ఇంకెందుకు పిలవడం? టైం ఇస్తుంది.